హిందూ ధర్మంలో బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పాలకుడు, శివుడు సంహారకుడు. ఈ మూడింటి కలయికే జగత్తు యొక్క చక్రమని చెప్తూ ఉంటారు. కాశీ అంటే స్వయంగా మోక్ష నగరం. ఇక్కడి ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. విశ్వనాథుడు అంటే శివుడు ఇక్కడ ప్రధానంగా పూజింపబడుతూ ఉంటాడు. కానీ త్రిమూర్తులు ఒకే చోట ఉండాలి అనేటువంటి ఆలోచనతో త్రిదేవ్ మందిర్ ఏర్పడింది. ఎవరైతే ఇక్కడ ఈ ముగ్గురు దేవతలను పూజింపబడుతూ ఉంటారో వారు జీవితంలో సృష్టి, రక్షణ, సంహారం అనే మూడు శక్తుల నుండి ఆశీర్వాదం పొందుతూ ఉంటారని ఇక్కడ నమ్మకం. అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడానికి ఈ ఆలయం శక్తినిస్తుంది అని విశ్వాసం. భక్తులు ఇక్కడ పూజ చేస్తే ఈ ముగ్గురు దేవతల యొక్క ఆశీస్సులు ఒకేసారి లభిస్తాయి అని నమ్మకం. ముఖ్యంగా జీవితంలో శాంతి, రక్షణ, అడ్డంకులు తొలగిపోవడం కోసం చాలామంది ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పండుగల సమయంలో, ముఖ్యంగా శ్రావణ మాసం, నవరాత్రులు, కార్తీక మాసం సమయంలో ఈ మందిర్లో భక్తులతో నిండిపోయి కిటకిటలాడుతూ ఉంటుంది. త్రిదేవ్ మందిర్ అంటే ఒకే చోట బ్రహ్మ, విష్ణువు, శివ పూజ యొక్క దివ్యస్థలం అని అర్థం. కాశీలో మోక్షం కోసం వచ్చినటువంటి వారు ఇక్కడ తప్పక దర్శనం చేసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. ఈసారి మీరు ఎప్పుడైనా త్రిదేవ్ మందిర్ని చూడటం మిస్ అయి ఉంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా త్రిదేవ్ మందిర్కి వెళ్ళి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరితో పాటు మరికొంతమంది ప్రత్యేకమైన దేవతామూర్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరి ఆశీర్వాదాలు మీకు లభించాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని దేవాలయాల యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలతో మీ ముందుకు వస్తాను.